అంటే చాలా కష్టపడ్డారా మరి ఇండస్ట్రీకొచ్చినప్పుడు? అంటే వెంటనే ఎవరికీ అవకాశాలు హ్మ్. రావనుకోండి. మరి ఏం జరిగింది? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? సో, లైక్ ఫస్ట్ నేను 2022లో నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది 'ఆకాశ వీధుల్లో' అని. హ్మ్. అది నేను అప్పటికి ఇంకెక్కువ మంది జనాలకి తెలియక దెన్ ఇంకా అప్పుడు 'బిగ్ బాస్' కూడా వెళ్ళలేదు నేను. వెళ్ళలేదు. సో, లైక్ నో బ్యాకింగ్, నో వన్ సపోర్టెడ్ యాక్చువల్లీ. దెన్ మూవీ చూసినంత వరకు బానే ఉందని చెప్పేసి టాక్ వచ్చింది. అది చాలా కష్టపడి ఒక 2 ఇయర్స్ దాని మీద టైమ్ స్పెండ్ చేసి తీసిన ప్రాజెక్ట్ అది. హ్మ్. సో, అట్లా వచ్చింది గానీ ఎక్కువ దాని నుంచి మైలేజ్ ఏం రాలేదు నాకు. హ్మ్. బట్ లైఫ్ అనేది నాకు అంటే నేను బిలీవ్ చేసేది బటర్‌ఫ్లై ఎఫెక్ట్ లాంటిది. హ్మ్. అంటే ఇప్పుడు నేను అంత కష్టపడ్డా ఎవరు చూడలేదు ఏంటి అని అనుకునే టైంలోనే నాకు వెంటనే 'బిగ్ బాస్' ఆఫర్ ఆఫర్ రావడం. రావడము. హ్మ్. ఎందుకంటే ఆ ట్రైలర్ గూడా వాళ్ళు చూసి నన్ను ఇంటర్వ్యూకి పిలిచి హ్మ్. ఓకే. ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బావుంది. దెన్ లైక్ ఓకే. ఆ ఇదంతా ట్రైలర్ వల్ల బావుంది మీరు గదా! అని 'బిగ్ జెప్పేసి బాస్‌లోకి ఆ సెలెక్ట్ అయ్యారు. ట్రైలర్ అవి ఇవి వాళ్ళు చూసి హ్మ్. వాళ్ళు నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ చేసి వెంటనే నన్ను సెలెక్ట్ జేయడం జరిగింది. హ్మ్. దెన్ సీజన్ 7 వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ కొంచెం పాజిటివ్, కొంచెం నెగెటివ్ ఉండే. హ్మ్. వెంటనే సీజన్ 8 లైక్ ఒక ఫిల్మ్ 'సోలో బాయ్' ఫిల్మ్ అయిపోయింది. దెన్ సీజన్ 8కి మళ్ళీ పిలవడం జరిగింది వైల్డ్ రైట్. కార్డ్‌గా. రైట్. ఆ! దెన్ 'అశ్వత్థామ అక్కడికి 2.0' వెళ్ళినప్పుడు ఆ ఉన్న చిన్న నెగటివిటీ అంతా పాజిటివిటీగా టర్న్ అయిపోయి తెలుగు వాళ్ళందరూ నన్ను చాలా లైక్ ఇమ్మెన్స్‌గా సపోర్ట్ చేశారు. అక్రాస్ లైక్ యూఎస్ఏ, యూకే ఎవ్రీవేర్ అంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఆఫ్ కోర్స్. వాళ్ళ సపోర్ట్ అంతా నాకు పంపించారు. మన తెలుగు అబ్బాయి విన్ అవ్వాలి 'బిగ్ బాస్'లో అది ఇది అని చెప్పేసి. సో, హ్మ్. దానికి నేను చాలా హ్యాపీ అండ్ హ్మ్. నేను కష్టపడ్డ కష్టానికి ప్రతిఫలం ఫలితం దొరికిందని వచ్చింది చెప్పేసి అనేది అనిపిస్తది.